బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించినట్టు తెలుస్తుంది. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఈ మధ్య కాలంలో చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అయ్యాయి. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు డీజీపీని కలిశారు. గతంలో డీజీపీకి సైతం ఫిర్యాదు చేశారు. సుమోటగా బాల్క సుమన్ పై కేసు నమోదు చేయాలి, ఆయన అరెస్ట్ చేయాలంటూ కూడా ఇక పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. ఏదైతే బాల్క సుమన్ గత కొన్ని రోజుల నుంచి వైరల్ అవుతున్నటువంటి వీడియో ఏదైతుందో, అంటే సింగరేణి భవనాన్ని పేల్ చేయండి అని చెప్పడం, కాల్ చేయండి అని చెప్పడం, రైలు పట్టాలు కోసేయండి అని చెప్పడం, మిలిటెంట్ ఉద్యమం చేస్తేనే మనల్ని ప్రజలు గుర్తిస్తానంటూ కూడా బాల్క సుమన్ చేసిన ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో అవి తీవ్ర దుమారానికి దారితీసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే బాల్క సుమన్కు సంబంధించి మరి అబిడ్స్ ఏసీపీ ప్రవీణ్ ఆధ్వర్యంలో స్పెషల్ టీం ఏదైతే తెలంగాణ భవన్ వరకు చేరుకున్నట్టు తెలుస్తుంది. సో ఏ క్షణమైనా మరి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, ఒకసారి మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు, మరింత సమాచారం తెలుసుకుందాం. మూషం, ప్రస్తుతం తెలంగాణ భవన్ వద్ద పరిస్థితి ఏంటి? సో బాల్క సుమన్ అరెస్ట్ ఉన్నటువంటి అవకాశం కనిపిస్తుందా? శ్రీశైలం, గత 3 రోజులుగా మనం చూస్తా ఉన్నాము. బాల్క సుమన్ అరెస్ట్ ఖచ్చితంగా అవుతుంది, బాల్క సుమన్ అరెస్ట్ తప్పకుండా ఉంటుంది అనేటువంటి వార్తల నేపథ్యంలో ఈ రోజు అబిడ్స్ పోలీసుల ఆధ్వర్యంలో ఒక టీం మాత్రము బంజారీల్స్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఆఫీస్ కి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ భారీ ఎత్తున అటు బీఆర్ఎస్ కార్యకర్తలు, మరొక వైపు పోలీసులకు మధ్య ఒక వాగ్వాదం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద బాల్క సుమన్ కు మరి అరెస్ట్ చేయడానికి వచ్చారా, లేదు అంటే నోటీసులు ఇచ్చేసి వెళ్తారా అనేది ఒక ప్రశ్నగానే మిగిలినప్పటికీ కూడా ఆ బాల్క సుమన్ విషయంలో మాత్రము వెనక్కి తగ్గద్దు అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఇప్పటికే డీజీపీకి ఫిర్యాదు చేసినటువంటి విషయం అందరికి తెలిసిందే. తను మాట్లాడినటువంటి మాటలు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని చెప్పడం కూడా నేరంగానే పరిగణించాలి అనేటువంటి మాటను కూడా దానిలో పొందుపరిచినటువంటి విషయం అందరికి తెలిసిందే. ఇక దానికి సంబంధించి బాల్క సుమన్ కూడా తెల్లవారే దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాడు. కానీ నేను మాట్లాడినటువంటి మాటలను వక్రీకరించారు అనేటువంటి చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. కానీ అదిని నమ్మేటువంటి పరిస్థితి లేదంటూ కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి సందర్భం. మొత్తం మీద కొద్దిసేపట్లోనే బాల్క సుమన్ అరెస్ట్ ఉంటుంది. బాల్క సుమన్ అరెస్ట్ చేస్తారంటూ మనకైతే వినికిడి అయితే వినిపెడతా ఉంది. మొత్తం మీద పోలీసులకి, మరొక వైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకి మధ్యలో ఒక వాగ్వాదం అయితే నెలకొంది. బీఆర్ఎస్ భవన్ వద్ద ఒక ఉద్రిక్తత వాతావరణాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. మొత్తం ఒకవైపు పోలీసులు, మరొక వైపు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్యలో జరుగుతున్నటువంటి వాగ్వాదం ఒకవైపు అయితే, మరొక వైపు బీఆర్ఎస్ భవన్ లోనే గత 4 రోజులుగా బాల్క సుమన్ ఉంటున్నారు. దానికి సంబంధించి బాల్క సుమన్ స్వయంగా నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను బీఆర్ఎస్ ఆఫీస్ లోనే ఉన్నానంటూ బాల్క సుమన్ చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. మొత్తానికి ఒకవైపు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు, మరొక వైపు పోలీసులు బాల్క సుమన్ ను కాపాడేటువంటి ప్రయత్నంలో, బాల్క సుమన్ అరెస్ట్ చేయకుండా నిలువరించేటువంటి ప్రయత్నంలో బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తా ఉన్నాం. చూడాలి మరి అరెస్ట్ ఉంటుందా, లేదు అంటే కేవలము విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇస్తారా, ఏం చేయబోతున్నారు అనేది మాత్రం ఇంకా ప్రశ్నగానే కనబడతా ఉంది. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ ముషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది తెలంగాణ భవన్ వద్ద ఇటు పోలీసులు, అటు బీఆర్ఎస్ నేతలు సో ఒక వాగ్వాదం అయితే నడుస్తుంది. బాల్క సుమన్కి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని కొంత చర్చ జరుగుతుంది, లేదు నోటీసులు ఇచ్చే ఆయన్ని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్టు మరొక చర్చ జరుగుతుంది. బట్ ఏదేమైనప్పటికీ బాల్క సుమన్ ఇక ప్రభుత్వ ఆస్తులపైన ధ్వంసాలకు, దాడులకు పాల్పడాలంటూ చేసిన ప్రసంగం మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. ఆయన పైన పలు సెక్షన్ల కింద ఇప్పటికే కేసు నమోదైనట్టు కూడా తెలుస్తుంది. రైట్, ఒకసారి బాల్క సుమన్ గతంలో చేసిన కామెంట్స్ మరొకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 9 రోజులు జైలుకు కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైనంత రోజు ఇక్కడ సింగరేణి నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు. మా వాళ్ళు 5 రైతులు వచ్చారు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5 రైతులు, మళ్ళీ 100 మంది మనోళ్ళే. సో వస్తలేరు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టూరి మందవారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టూరి పోయి మొత్తం జీఎం గారి ఆఫీస్ కాల పెడదాం, పోతే 9 రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైనంత రోజు ఇక్కడ సింగరేణి భవన్ అని కాలబెట్టుర్రి, మొత్తం అంగడి చేసి పారేరు, ఏముంది? ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారేరు. రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. పైసలా? నువ్వు పని చేస్తే పైసలు అవే తండాలు తన్నుకుంటూ వస్తాయి. నువ్వు ఒకటి కాలబెట్టి ఎవడు ఇయ్యడం పైసలు చూడు. నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు. మా వాళ్ళు 5 రైతులు వచ్చారు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5 రైతులు,
మళ్ళీ 100 మంది మనోళ్ళే. సో వస్తలేరు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టురి మందమారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టురి, పోయి మొత్తం జీఎం గారి ఆఫీస్ కాల పెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైతే రోజు ఇక్కడ సింగరేణి భవన్ అని కాలబెట్టుర్రి, మొత్తం అంగడి చేసి పారేరు, ఏముంది. ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారేరు. రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. పైసలా? నువ్వు పని చేస్తే పైసలు అవే తండోపతండాలు తన్నుకుంటూ వస్తాయి. ఒకటి